నమస్తే. నమస్తే అన్న. ఈ 5వ తారీఖు 3వ నెల 2026 రోజున ఇది అయితే మెగా ఫీల్డ్ పెట్టబోతున్నారు. వాస్తవా? వాస్తవమే అన్న. ఇది ఏ ఊరన్నా? ఇది దేశతండ. ఎవరి తోట ఇది? గుండది. గుగులోత్ ఖీమా యువరాజ్ గుండెనాయక్ వాళ్ళది. వాస్తవా? వాస్తవమే. రైట్, ఓకే. ఇది 5వ తారీఖు 3వ నెల 2026 దాదాపు 5,000 మందితో ఫీల్డ్ పెట్టబోతున్నాం. ఇది సఫల్ చందన 007, దాంతో పాటు భీష్మా 36. సుమారుగా ఎన్ని ఎకరాలు ఉంటుంది ఈ తోట? 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుంది. ఈ 2 ఎకరాలు ఇదే రేంజ్ లో ఉందా? మొత్తం ఇదే రేంజ్ లో ఉంది. మీకు నచ్చింది అన్న తోట? నచ్చింది. సుమారుగా ఎన్ని క్వింటాలు అవుతుంది? 90 అవుతుంది. 90? అందరు అలాగే అంటున్నారు. నిజంగా 90 అవుతుందా? 90 క్వింటాల్ అయింది. పచ్చికాయ ఎంత ఉందో పండుకాయ ఎంత ఉంది. 90 క్వింటాల్ నేను నమ్మలేకపోతున్నా. ఈ కాలంలో ఎకరానికి 30 క్వింటాలు 20 క్వింటాలు కావాలంటేనే గగ్గలం. ఈ సీడు నచ్చినాం. కంపెనీ సీడు నచ్చిందా మీకు? నెక్స్ట్ ఇయర్ మీరు పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. రైట్. అంటే ఇప్పుడు దాదాపు ఈ 2 ఎకరాలు మొత్తం గ్రీనెస్ ఉంది కదా. మీరు ఏ చెట్టుకి ఏ కొమ్మని చూసినా కూడా హైట్ మాత్రం ఒకే హైట్ ఉంది, మొత్తం అల్లుకున్నది, ఒక్క లెవెల్ ఉంది. అసలు బయట వెళ్ళడానికి అయితే గ్యాప్ లేదు. మీరు పండించినప్పుడు ఇట్లాంటి తోట చూసారన్నా? చూడలే. చాలా నచ్చింది. ఈ మొంత తుఫాన్లో ఈ ఇంతనం ఈ తోట ఎన్నడూ చూడలేదు. ఇన్ని సంవత్సరాలు వేసినావు కానీ ఇట్లా ఎన్నడూ చూడలేదు. ఇది 90 క్వింటాల్ 2 ఎకరాలకు ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి? సాధ్యమంటే కాసింది, బాగా కాసింది. కాయ కాసింది. కాసినందుకు చెప్తాను. ఎట్లా చెప్తాం? అంతేనా? అంటే ఇప్పుడు పచ్చికాయ ఎక్కువ ఉందా, పండుకాయలు ఎక్కువ ఉన్నాయా? పండుకాయ అంతే ఉంది, పచ్చికాయ అంతే ఉంది. ఇప్పుడు ఈ తోట మేము 6వ తారీఖు 7వ తారీఖు తెంపిపోతున్నది. ఫీల్డ్ పెట్టిన తర్వాత తెంపివచ్చు అన్న? తెంపివచ్చు. ఎందుకు? బాగా అల్లుకున్నది ఇది. బాగా అల్లుకుందిలే కానీ తెంపియాలి. ఈ పండుకాయ ఖరాబ్ అవుతుంది. తెంపియకపోతే మీరు విన్నారు కదా రైతు సోదరులు. ఈ మన గుండెనాయక్ వాళ్ళ తోట 5వ తారీఖు 3వ నెల 2026 రోజున అయితే మెగా ఫీల్డ్ 5,000 మంది రైతులతో మనం ఇది చూపెట్టబోతున్నాం. ఇది సఫల్ చందన 007 మరియు సఫల్ భీష్మా 36 అయితే 2 ఎకరాలు. ఈ ఎకరం చందన 007, ఇంకో ఎకరం సఫల్ భీష్మా 36 ఎకరం. 2 ఎకరాలు అయితే సుమారుగా 90 క్వింటాలు వస్తుందనే ఆశాభావం అయితే రైతు సోదరులు అందరూ అదే రేంజ్లో అంటున్నారు. కాకపోతే ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, అసలు దీంట్లో కాయలేంటి, అసలు 90 క్వింటాలు ఎలా అవుతుందని మీరైతే ఒకసారి ఆలోచించండి. ఏ నోటా విన్నా కూడా 80-90 క్వింటాల్ అవుతుంది. 90 క్వింటాల్ ఏ విధంగా అవుతుంది? నేను కూడా 20 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేస్తున్నా కానీ అసలు ఈ 90 క్వింటాల్ అవ్వడం ఏంది నేనే ఆశ్చర్యపోతున్నా. మొంత తుఫాన్లో ఏ రైతుకైనా 10-15 క్వింటాలు 20 క్వింటాలు దాటలేని పరిస్థితిలో ఇది 80-90 క్వింటాలు అయినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు రైతు సోదరులు ఎవరున్నా ఈ తోటను చూడడానికి అయితే భారీ సంఖ్యలో రావాల్సిందిగా నా మనవి. నా నెంబర్ వచ్చేసి 9005060334. మీ యువరాజ్ గుండెనాయక్ అండి. థ్యాంక్ యూ. ఈ తోట చూడడానికి రైతు సోదరులు అందరూ రండి. ఓకే, థ్యాంక్ యూ అన్న.